अस्सलाम वालेकुम नाजरीन, मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम IB एक्सप्रेस न्यूज़ में आपका खैर मकदम करता हूँ। ज़िले संगारेड्डी के ज़िले कलेक्टर वेल्लूरी क्रांति ने सदाशिवपेट टाउन और मंडल गवर्नमेंट स्कूल बड़ी बाटा प्रोग्राम में हिस्सा लिया। ज़िले कलेक्टर वेल्लूरी क्रांति ने कहा कि हुकूमत सरकारी स्कूलों में तलबा की तादाद बढ़ाने के लिए बड़ी बाटा प्रोग्राम का इनेकाद करेगी। मंगल को ज़िले सदाशिवपेट कस्बे में BSML कॉलोनी गवर्नमेंट स्कूल और कोनापुर गांव के सरकारी स्कूल का मुआयना किया। इस मौके पर ज़िले कलेक्टर वेल्लूरी क्रांति ने कहा कि बड़ी बाटा प्रोग्राम को कामयाब बनाने के लिए असातिज़ा, अहदेदारों और अवामी नुमाइंदों को खुलूस नीयत से काम करना चाहिए। इस प्रोग्राम में डिस्ट्रिक्ट एजुकेशनल ऑफिसर वेंकटेश्वरलू, MEO, म्यूनसिपल कमिश्नर उमा, मंडल ऑफिसरान और असातिज़ा ने हिस्सा लिया। आइए देखते रहिए अगली खबरों के लिए IB एक्सप्रेस न्यूज़। अल्लाह हाफिज़। कल्पना बेड ओके ప్రైమరీ స్కూల్ హై స్కూల్ ఒక క్యాంపస్ యూనివర్సిటీ పరిపాలన సెలక్షన్ చేస్తాను. అందుకని ఇది చేయలేమో అని చెప్తాను మేడం. కాకపోతే చాలా నెసెసరీ ఉంది. సెకండ్ పేజ్లో పెట్టారు. నెక్స్ట్ సెకండ్ నాలుగు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజిట్ చేసి కలెక్టర్ గారు 5 సార్లు వచ్చింది, హరీష్ రావు గారు 1 సారి వచ్చారు, డిప్యూటీ చైర్మన్ వచ్చింది, ఎమ్మెల్యే క్లాస్ మీద ప్రాక్టీస్ ఉన్నాయి. 4 రోజులు ప్రాక్టీస్ అని కంప్లీట్ అయ్యింది. 2 సార్లు ఉత్తమ అవార్డు వచ్చేది నాకైతే. మళ్ళీ కూడా మాకు కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది. అదే కొంచెం చదువు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాము. అక్కడ ఏ స్కూల్ మాట్లాడినా ఏమన్నా నీకు ఎట్లా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో మంచిగా స్టడీస్ మంచిగా అందుకోసం నేను వచ్చినప్పుడు టీచర్ ఇది జాయిన్ కావాలంటే జాయిన్ అయ్యాను. 10/10 తెచ్చుకోవాలి. నరేందర్ ప్రైవేట్ సిక్స్త్ క్లాస్ అరవింద్ రెడ్డి ముందే చదువు ఎక్కడ చదువు ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ జోయా గంగాధర్ నువ్వెక్కడ చదివావు?
ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూలా ఇక్కడ రండి నాన్న, అందరూ ఒక లైన్ రండి. ఒక లైన్ రండి. ఒకసారి లైన్ రండి మేడం. ఈ 5 రూమ్స్ కూడా వాళ్ళు కట్టించినాయి, గవర్నమెంట్ కట్టిన పిఎస్ఎంఎల్ కంపెనీ మా ఊరు వాళ్ళు. ఓకే. గురించి చెప్పారు, దానికి సంబంధించి కూడా వి విల్ టేకప్ ద రిపేర్ వర్క్స్. సో మీ తరపు నుంచి తప్పకుండా గ్రామస్తులు అందరూ ఉన్నారు, పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మనకున్న స్టాఫ్ అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్, మనకున్న టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్స్ రాసి వచ్చిన స్టాఫ్ ఉంటారు. ప్లస్ ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపిస్తే మీకు ఫీజు వంటివి అండ్ డైలీ బస్సులో దూరం పంపించడం, ఇవన్నీ కూడా మీకు ఆర్థిక భారం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ప్లస్ స్కూల్స్కి కావాల్సిన రిపేర్స్ అన్నీ కూడా ఈసారి మనం ఎమర్జెన్సీ రిపేర్స్ అన్నీ కూడా చేయించాము, ఎలక్ట్రిఫికేషన్ చేయించాము, ఫ్యాన్స్ లైట్స్ ఏర్పాటు చేసినాము, అలానే టాయిలెట్ రిపేర్స్ చేయించినాము. ఎక్కడైతే ఇంకా టాయిలెట్స్ రిక్వైర్మెంట్ ఉందో ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా శాంక్షన్ ఇచ్చి అవి కూడా చేయిస్తున్నాము. మైనర్ రిపేర్స్ ఏవైతే క్లాస్ రూమ్స్కి ఉన్నాయో అవన్నీ కూడా చేయిస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలానే పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్, నోట్బుక్స్ అన్నీ కూడా ఉచితంగా మనం పంపిణీ చేస్తున్నాము. మనకు మిడ్ డే మీల్ స్కీమ్స్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు మెరుగైన విద్య ఇక్కడ ఇవ్వడానికి మన తరపు నుంచి అంతా రెడీ ఉన్నాం. కాబట్టి మీ తరపు నుంచి కూడా ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా తప్పకుండా ఈ బడిబాట కార్యక్రమంలో మీ పిల్లల్ని ఈ స్కూల్లోనే జాయిన్ చేయించాలని కోరుతున్నాను. అలానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అందరికీ కూడా మీరు కొన్ని హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటింటికి తిరిగి కూడా ఎవరైతే ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి మోటివేట్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ స్టూడెంట్స్, రేపు వస్తారా అందరు స్కూల్కి? హ్యాపీగా ఉన్నారా స్కూల్స్ ఓపెన్ అయినందుకు? ఓకే, హ్యాపీనా కాదా? ఓకే, సో రేపు స్కూల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్ ఓపెనింగ్కి సంబంధించిన యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా మనం రెడీగా స్కూల్ పాయింట్కి పంపించి రెడీగా పెట్టాము. సో రేపు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అన్నవి చేయడం జరుగుతుంది. ఈసారి మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని మనం ఏర్పాటు చేసుకున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఉన్న పిల్లల తల్లులే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో సభ్యురాలుగా ఉన్నారు. వారిలో ఒకరే అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్గా కూడా ఉంటున్నారు. సో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారానే స్కూల్ యొక్క నిర్వహణ, అంటే స్కూల్ యొక్క ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ చేయించడం, వారి ద్వారానే మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క నిర్వహణ మరియు శానిటేషన్, స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ ఇవన్నీ కూడా వీరి ద్వారా మానిటర్ చేయడం, ఈ పనులన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే పిల్లల తల్లులకి ఎక్కువ పిల్లల యొక్క చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా చదవాలని కూడా ఎక్కువ మదర్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వారికే ఈ నిర్వహణ అన్నది అప్పగిస్తే తప్పకుండా స్కూల్ యొక్క మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా స్కూల్ యొక్క నిర్వహణలో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంతవరకు ఏవైతే ఎమర్జెన్సీ రిపేర్స్ చేశారో దాంట్లో చైర్మన్ గారు చెప్తున్నారు మొత్తం పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపో చేశాము, ఇంకంతా రెడీ ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా